హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు క్యాలీ హామిల్టన్ థీరం మీద ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తున్నాను. చూడండి. స్టేట్ అండ్ ప్రూవ్, ఓకే, స్టేట్ అండ్ వెరిఫై క్యాలీ హామిల్టన్ థీరం. State and verify Cayley Hamilton theorem to the matrix A equal to -1 2 -2 and 1 -2 1 -1 0. ఓకే, సో దీనికి క్యాలీ హామిల్టన్ థీరం సాటిస్ఫై అవుతుందా లేదా అని చూడాలి. యాక్చువల్గా క్యాలీ హామిల్టన్ థీరం యొక్క స్టేట్మెంట్ ఏంటండి? ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, అంతే కదా. సో అదే రాస్తున్నాను చూడండి. సో సింపుల్ అనమాట ఇది క్యాలీ హామిల్టన్ థీరం. ఓకే, సో దీని యొక్క స్టేట్మెంట్ every square matrix satisfies its own characteristic equation. సో స్టేట్మెంట్ అయిపోయింది. సో నౌ ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుందాం. -2 1 -1 2 -1 1 -2 1 -1 -1 0. సో దీనికి ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది రాస్తున్నాను చూడండి. ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ det ఆఫ్ A minus lambda I equal to 0. ఓకే, సో ఇక్కడ చూడండి క్వశ్చన్లో యాడ్ చేస్తున్నాను అండ్ ఫైండ్ ఏ ఇన్వర్స్ అని కూడా. ఓకే, సో ఇలా క్వశ్చన్స్ క్యాలీ హామిల్టన్ అడిగినప్పుడు మ్యాక్సిమం ఏ ఇన్వర్స్ ఆర్ ఏ పవర్ సంథింగ్ ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటారు. సో అందుకని సో చూడండి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ -1 1 λ ఓన్లీ మనకి డయాగ్నల్ ఎలిమెంట్స్కి మాత్రమే -λ అనేది అప్లై అవుతుందండి. ఓకే, చూడండి దీనికి డెట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఈజ్ -2 × 1 × -1 -1 × -λ ఈజ్ -of -+1 +2 × -2 × 1 × -2 λ ఈజ్ ఈక్వల్ టు 0. సో -1 λ, సో ఇంటూ చేస్తున్నా చూడండి. -of +2 λ ప్లస్ λ² ఈజ్ +1 +1 ఉంది కదా పక్కన, +1 ఈజ్ -2 × -2 +2 λ -2 -of +2 సో ఈజ్ 2 × 2 4 ఈజ్ -2. సో -2 λ -λ² -1 is -2 λ² -λ³. సో +2 + ఓకే +4 λ, నెక్స్ట్ -2 +2 క్యాన్సిల్ అయిపోతే +4 = 0. సో -λ³ ఫస్ట్ రాస్తున్నాను. సో λ² వచ్చేసి టోటల్ చేస్తే -3 λ². సో లాండాస్ వచ్చేసి టోటల్ చేస్తే +λ అండ్ కాన్స్టెంట్స్ వచ్చేసి +3 = 0. సో మైనస్ని కామన్ తీస్తున్నాను చూడండి. సో λ³ +3 λ² -λ -3 = 0. సో దీన్ని మీరు క్యాషియోలో చూడొచ్చు, లేదు అంటే డివైడింగ్ ఫామ్ యూస్ చేసుకొని మనం చేయొచ్చు. సో ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం చేయాల్సింది ఏంటి, లాంబ్డా ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేసి సో ఫైనల్గా
అది 0 0 0 0 0 0 అండ్ 0 0 0 అనే మ్యాట్రిక్స్ అంటే జీరో మ్యాట్రిక్స్ని చూపించాలి. అంటే పైన ఇచ్చిన ఈక్వేషన్ని మనం సాటిస్ఫై చేయాలి. సో ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలంటే మనకి ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ అనేది కావాలి. సో ఫస్ట్ నేను ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఏ ఇంటూ ఏ -1 2 -2 1 -2 1 -1 -1 0. ఓకే, సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు -1 ఇంటూ -1 1 ప్లస్ 2 ఇంటూ 1 2 -2 ఇంటూ -1 2 నెక్స్ట్ -2 -4 అంటే రో ఇంటూ కాలం అండి, ఐడియా ఉంది కదా మనకి. సో నెక్స్ట్ 2 + 2 + 0 అండ్ -1 -2 -1 అండ్ 2 + 4 -1 -2 -2 + 0. సో నెక్స్ట్ 1 -1 + 0 -2 + 2 + 0 and 2 -1 + 0. Okay, so now a square equal to 5 -4 4 and -4 5 -4 0 0 1. సో దిస్ ఈజ్ ద ఏ స్క్వేర్. సో ఏ క్యూబ్ కూడా వాంటెడ్ ఉంది కదండి. సో ఏ క్యూబ్ నేను ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఫార్మేట్ తీసుకుంటున్నాను. సో వాట్ ఈజ్ ఏ స్క్వేర్? 5 -4 4 -4 5 -4 0 0 1. దెన్ వాట్ ఈజ్ ఏ? -1 2 -2 1 -2 1 -1 -1 0. So now a cube equal to, so -5 -4 -4 10 plus 8 -4 -10 -4 plus 0 -4 5 plus 4 -8 -10 plus 4 8 plus 5 -0 0 0 -1 0 0 -1 0 0 plus 0. So a cube, finally a cube, what is a cube? -13 14 -14 next 13 -14 13 -1 -1 0. సో నా ఈ ఈక్వేషన్ని వేరే పేజీలో వేస్తున్నాను చూడండి. అన్నిటిని సబ్మిట్ చేస్తున్నాను. వాటిల్లో ఏ క్యూబ్లో ఏ క్యూబ్ ఏ స్క్వేర్. సో ఫైనల్లీ మనం 0 0 0 ఈ మ్యాట్రిక్స్ చూపించాలి. ఓకే, సో నా చూడండి ఈక్వేషన్ రాశాను. వాటిని సబ్స్టిట్యూట్ కూడా చేశాను. ఏ క్యూబ్ ప్లేస్లో ఏ క్యూబ్ వాల్యూ, ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్ అండ్ ఏ ప్లేస్లో ఏ. 3 ఇంటూ ఐ అని ఎందుకు తీసుకున్నానంటే ఈ 3 అనేది కాన్స్టాంట్. సో దాన్ని మ్యాట్రిక్స్ ఫార్మేట్లోకి మార్చాలి కాబట్టి సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకున్నా. సో ఇక్కడ చూడండి -13. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ రాస్తున్నాను ఫస్ట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ఇంటూ ఉంది కదా. సో 3 లోపలికి మల్టిప్లై చేస్తున్నాను. 15 -12 12 -12 15 -15 0 0 3. సో ఈజ్ మైనస్. సో ఇక్కడ ఇంటూ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ అదే వేసేస్తున్నాను ఏ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ చూడండి 3 ఇంటూ ఐ కదా. సో 3 0 0 0 3 0 0 0 3. ఓకే, క్లియర్. సో నౌ సేమ్ ఎలిమెంట్స్ని యాడ్ ఆర్ మైనస్ చేయాలి. సో యాడ్ ఆర్ సబ్ట్రాక్షన్ దాని సైన్స్ని బట్టి. +15 ఈజ్ -(-) +1 -3. ఓకే, సో 14 -12 -2 -0. నెక్స్ట్ -14 +12 -(-) +2 -0. నెక్స్ట్ 13 -12 and -1 -0. So now -14
plus 15 plus 2 minus 3. Next 13 minus 12 minus 1 and minus 0. Minus 1 plus 0 minus of minus plus 1 plus 0. So minus 1 plus 0 minus of minus plus 1 plus 0. Next 0 plus 3 minus 0 minus 3. ఓకే క్లియర్. సో నౌ ఇక్కడ చూడండి 16 minus 16 0. నెక్స్ట్ 14 minus 14 0. 14 minus 14 0. 13 minus 13 0. నెక్స్ట్ 17 minus 17 0. సో 13 minus 13 0. సో ప్లస్ 1 minus 1 0 ప్లస్ 1 minus 1 0 ప్లస్ 3 minus 3 0. సో క్యాలీ హామిల్టన్ థీరం అనేది ప్రూవ్ అయింది. ఓకే, therefore క్యాలీ హామిల్టన్ థీరం వెరిఫైడ్. సో లాస్ట్ ఫైనల్ ఇంకోటి ఉంది కదండి, ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. సో టు ఫైండ్ ఏ ఇన్వర్స్, దానికోసం మనకి ఈక్వేషన్ కావాలి. ఏ ఈక్వేషన్? ఏ క్యూబ్ ప్లస్ 3a² మైనస్ ఏ మైనస్ 3i ఈక్వేషన్. అది రాస్తున్నాను చూడండి. ఓకే, సో నేనేం చేస్తాను అంటే ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేశాను కాబట్టి ఈక్వల్ టు 0 రాస్తున్నాను. నేను బోత్ సైడ్స్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తున్నాను. సో మల్టిప్లై ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏ క్యూబ్ ఇంటూ ఏ ఇన్వర్స్ ప్లస్ 3 ఇంటూ a² ఇంటూ ఏ ఇన్వర్స్ మైనస్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ మైనస్ 3 ఇంటూ I ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 0. So now a² plus 3a is a into a inverse means I into a inverse means 3a inverse equal to 0. So 3a inverse equal to, so remaining మొత్తం సైడ్ పంపిస్తున్నాను, a² plus 3a minus I. సో దీని నుంచి a inverse ఏమవుతుంది? 1/3 a² means what is a²? 5 minus 4 4 minus 4 5 minus 4 0 0 1. This is plus 3 into what is a? Minus 1 2 2 1 1 minus 2 1 minus 1 minus 1 0 is minus what is I? 1 0 0 0 1 0 0 0 1. Okay, so a inverse equal to 1/3 into, so 5 minus 3. సో నెక్స్ట్ minus 4. సో కావాలంటే ఇక్కడ క్యాల్కులేషన్ యూస్ చేద్దాం, చూసుకోండి. సో డైరెక్ట్ ఆన్సర్ వేయడానికి ఓకే. సో 5 minus 3 minus 1 ఎంత? 1. సో నెక్స్ట్ minus 4 plus 6 minus 0 2. నెక్స్ట్ 4 plus minus 6 minus 0, so minus 2. So next minus 4 plus 3 minus 0, so minus 1. So next 5 minus 6 minus 1. So ఎంత? minus 2. So next 4 minus 4 plus 3 plus minus 0 minus 1. So next 0 minus 0 minus 3 minus 0, so minus 3. Next 0 minus 3 minus 0, so minus 3. Next 1 minus 0 minus 1, so 0, totally 0 ఇక్కడే. సో 1/3 ఉంది కాబట్టి 1/3ని ప్రతిదానికి డివైడింగ్ చేస్తే 1/3 2/3 minus 2/3
-1/3, -2/3, -1/3, -1/3, 3 means -1, -1, 0. So this is the A inverse. Thank you, students.